మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇది నా ఫంక్షన్ లాగానే, సో మా అన్నయ్య ఫంక్షన్ ఇది. సో సో నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు ఫోన్ చేసి ఇలాగా పోస్టర్ పంపించి సినిమా పేరు తాండవం అని చెప్పాను వెంటనే నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ అనే నీ కెరియర్స్ బెస్ట్ ఫిల్మ్ అవ్వబోతుంది. నాకు అది చాలా నమ్మకం వస్తుంది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ నేను ఇంకా ఈ సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నాను. ఇందాక యాంకర్ గారు అన్నట్టుగా చాలా కొత్తగా ఉంది. ఆ ఎలకేంటో ఈ కత్తి ఏంటో సో ఏం అర్థం కావట్లేదు. సో బట్ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ విల్ గివ్ యూ ద బిగ్గెస్ట్ సక్సెస్ అనే ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సో సారీ నేను ఇంకొంచెంసేపు ఉండేవాడిని, బట్ చిన్న పని వల్ల నేను వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే నేను ఫాస్ట్గా మైక్ తీసుకున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్స్ అలాట్. ముందుగా వచ్చేసిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలా మా స్టేజ్ పైన నా గెస్ట్లు అందరూ, ఇది చెప్పాలంటే వీళ్ళందరూ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. సో నేను అందుకే ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే గౌరవ్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. యాని గారు, భీమయ్య గారు అయితే నాకు ఓ లైఫ్ ఇచ్చిన ఆయన, నన్ను లైమ్ లైట్లో తీసుకొచ్చిన కౌశల్య కృష్ణమూర్తి. సో మా గురువు గారు ఆయన. నెక్స్ట్ ఇంకా మా సునీల్ గారు, ఆయన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గారు, అందరూ ఇట్స్ లైక్ ఫ్యామిలీ యాక్టర్. సందీప్ గారు అందరూ. సో టు టాక్ అబౌట్ ఇప్పుడు ఈ సినిమాలో యాక్చువల్లీ చెప్పాలంటే చాలామంది చెప్తారు మాది కొత్త కాన్సెప్ట్ ఎక్స్పెరిమెంట్లు అని, కానీ నిజంగా ఇది ఎక్స్పెరిమెంట్లే. ఎందుకు చెప్తున్నా అంటే మీకు టీజర్ కానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు యూ విల్ గెట్ టు నో. ఇటు చెప్పాడు ఆ రోజు ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిలిం కొత్తగా ఉంటుందని. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు ఏ సినిమాలు ఆదరిస్తున్నారో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కంటెంట్ బాగుంటే థియేటర్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది అంటారు థియేటర్ రావట్లేదు, ఎందుకు రారు? చిన్న సినిమాలు ఎగ్జామ్ లిటిల్ ఆర్ట్స్ రాలేదు మొన్న. సినిమా బాగుంటే ఆటోమేటిక్ జనాలు థియేటర్కి వస్తారు. అండ్ అటు టాక్ అబౌట్ ఈ సినిమాలో మెయిన్ ముగ్గురు, నేను, హీరోయిన్ పార్వతి అండ్ జగదీష్ పుష్పాలో కేశవ క్యారెక్టర్. సరే మా ముగ్గురు గురించి వెళ్ళలేని వీళ్ళందరూ బాగా చేశారని చెప్పుకోవడం రొటీన్స్ పోతుంది. ఐ హావ్ టు టాక్ అబౌట్ డైరెక్టర్ వాసు గారు. ఇదేం చెప్పాలంటే ఇట్స్ లైక్ ఇలా కూడా ఆలోచిస్తారా కథని అంటే ఇట్స్ లైక్ టిపికల్ పాయింట్ ఇది. అంటే ఇట్స్ లైక్ చూసరికి మొత్తం బ్లడ్గా ఉంటుంది మొత్తం. ఇట్స్ లైక్ సినిమా అంతా ఇట్స్ లైక్ వెరీ బ్లడిష్గా ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ అమ్మాయి చాలా బాగా చేసింది. అంటే ఎనీ ఆర్టిస్ట్, నేను బాగా చేసిన ఎవరు బాగా చేసినా ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్. ఎనీ డైరెక్టర్ చేయించుకుంటేనే మా లాంటి వాళ్ళకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. సో అలానే వాసు గారు అయితే ఈ స్క్రిప్ట్ అయితే ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ న్యూ. అసలు ఊవక అందని అంటారు సంథింగ్ కొత్త పాయింట్. అలా బట్ వైలెన్స్ ఉంటుంది, దిస్ లాట్ ఆఫ్ వైలెన్స్. అందుకే కత్తి ఎలక గురించి ఇప్పుడు చెప్పకూడదు, దాంట్లో మీకు టీజర్లో రివీల్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వాసు గారు నన్ను అనుకున్నందుకు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అలానే మా ప్రొడ్యూసర్లు ఇద్దరు, ధర్మారావు గారు, భాస్కర్ రావు గారు. స్టార్టింగ్లో ప్రొడ్యూసర్గా పరిచయారు, తర్వాత ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయారు అండ్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ మేము ఎప్పటికంటే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, ప్రొడ్యూసర్ యాక్టర్ లాగా కాకుండా సరదాగా ఉంటాం. అలానే వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు తీయాలి ఇంకా అని కోరుకుంటున్నాను. అలానే మా కపిల్ మాస్టర్ సాంగ్ చాలా బాగా చేశారు. నాదైతే క్యూట్ మెలోడీ సాంగ్ అది. నెక్స్ట్ ఆటా సందీప్ సాంగ్ ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు, అదో తాండవం అది. అండ్ టాక్ అబౌట్ మహేష్. థ్యాంక్ యూ మహేష్. నెక్స్ట్ తొందరలో గుడ్ న్యూస్ చెప్తా, మళ్ళీ ద కాంబినేషన్ ఆఫ్ అదర్ రిపీట్ అండ్ భీమేన్ గారు కూడా. అండ్ ఐ కెన్ సే వన్ థింగ్, నేను ఎప్పుడు సాఫ్ట్గా మాట్లాడతాను. తాండవం టైట్లు ఈ సంవత్సరం 2025, ఈ 2025 నుంచి కార్తీక్ రాజ్ తాండవం చూపిస్తా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మేము అసలుకి ఈ సినిమా తీద్దామని అనుకోలేదు, మాకు అసలుకి ఈ సోక్ కూడా లేదు యాక్చువల్గా. కాకపోతే డైరెక్టర్ గారు మాకు ఈ స్టోరీ ఒక 2-3 సార్లు వినిపించడం జరిగింది. మాకు కూడా ఏదో చిన్న ఆశ పుట్టింది, కథ చాలా బాగుంది, కథలో దమ్ముంది, చేద్దాంలే అనేసి మేము ముందుకు రావడం. భాస్కరు, నేను, ఇంకా మా ఇంకో బ్రదర్ కూడా ప్రసాద్ అని అతను ముగ్గురం అనుకున్నాం. కొన్ని కారణాల వలన ప్రసాద్ రాలేకపోయాడు. అయినా ఇది మధ్యలో ఇది చేయకుండా ఇంతవరకు మెల్లగా కష్టమైన నష్టమైన ఏదో రకంగా తీసుకొచ్చాం. ఈ సినిమాకి మీ అందరి ఆశీస్సులు, మీడియా మిత్రుల ఆశీస్సులు, అలాగే పెద్దలు డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరి ఆశీస్సులతో విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా
విజయదశమి శుభాకాంక్షలు మీడియా మిత్రులకు, మన పైన వేదిక మీద అందరు పెద్దవాళ్ళకు. ఫస్ట్ మాకు డైరెక్టర్ గారు వాస్ గారు ఒకసారి వచ్చి కథ చెప్పారండి. ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్గా చెప్పడంతో మాకు కొంచెం దాని మీద చేయాలని ఆశ కలిగింది. కంటెంట్ చాలా బాగుంది. మీకు ఆల్రెడీ పోస్టర్లు చూస్తేనే అర్థమవుతుంటుంది ఎలా ఉందని టైటిల్ అని చెప్పేసి. దానికోసమే జర ముందుకు వచ్చాం. అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు చేసాం. వైజాగ్లు కానీ అలాంటి వర్షంలో ఎండలో కూడా చాలా కష్టపడి చేశారు వాళ్ళు. డే అండ్ నైట్ చాలా కష్టపడి ఈ సినిమా తీశారండి. దీనికి అందరూ మీ సపోర్ట్ కావాలని ఈ మీడియా మిత్రులందరికీ సర్వంగా వేడుకుంటాను. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వాసు గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్. నేను కంపోజ్ చేసిన సాంగ్ చాలా ఛాలెంజింగ్ సాంగ్, ఆ సస్పెన్స్. అండ్ సార్ పోస్టర్ అయితే అదిరిపోయింది సార్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీ టైటిల్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఫస్ట్ వేరే ఉండే ఏదో మైండ్లో, బట్ సడన్గా తాండవం అనగానే, విలయ తాండవం అనగానే, అండ్ దట్టు ఒక డాన్సర్స్కి బాగా కనెక్ట్ అయ్యేది వెనకాల మువ్వలు. అది ఒక తాండవం అంటే విలయ తాండవం అంటే ఏ రేంజ్లో దాన్ని ఊహించుకుని చేస్తుంటారు అనేది నాకు అనిపిస్తుంది. టైటిల్ ఈజ్ వెరీ గుడ్ సార్. అండ్ కార్తిక్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎక్సలెంట్గా చేశారంట పర్ఫార్మెన్స్ కూడా. అండ్ విషింగ్ ఆల్ ఆర్ టీమ్ సక్సెస్ఫుల్. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.